ఆదిలాబాద్ ఎమ్మెల్యే యువతకు ఉద్యోగాలు కల్పించే అంశాలపై దృష్టి సారించకుండా కేవలం కమిషన్లు వచ్చే ప్రాజెక్టుల కోసమే సీఎం వద్ద హైడ్రామా చేస్తూ కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. కుటుంబ సభ్యుల పేర్లతో భూ కబ్జాలపై ఉన్న శ్రద్ధ దేవాలయాల నిర్మాణంపై లేకపోవడం ఆయన కపట వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, ఇజ్జగిరి నారాయణ, జోగు మహేందర్, అన్నెల వసంత్, ఆత్రం వెంకటేష్, పవన్ నాయక్, దమ్మపాల్, ఏజాజ్, స్వరూపారాణి, మమత, దివిటి రాజు, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళగొల్లి మాటలతో మోసపోయినాం. యువకులు చాలా మంది, యువతులు చాలా మంది. అవునవును, ముందుకు రండి, ఆ కుర్చీలలో ఖాళీ పిల్లవేయండి. రమేష్ అన్న గారు, అలాగే సుభాష్ అన్న గారు ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని అట్లా తయారు చేస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా, జోగు రామన్న హిందువు కాడా? ఇక్కడ ఉన్నోళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక హిందువు లేడా? మాకు ఒక భారతీయ జనతా పార్టీ హిందువులు ఎట్లా అనుకుంటారు? కేవలం మతము ముసుగులో, మతం పేరుతోటి మనని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుటుంబం, ఆ కుటుంబం ప్రలోభాల కొరకే, కుటుంబం బలం కాదాని కొరకే ఇప్పుడు అంతా కుటుంబం పేరు మీదే. ఎవ్వడికే ఒక్కరికి కార్యకర్తకు, ఒక నాయకుడికి, ఒక కౌన్సిలర్కు, ఒక సర్పంచ్కు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచింది కదా. మరి హిందూ అన్న అభిమానంతో ఏ ఒక్క హిందువుకి ఏం చేసినని ఒకటి అడుగుతున్నా. నీ కుటుంబం తప్ప, అంటే నీ కుటుంబమే హిందువులైతే మరి నీ కుటుంబానికే నువ్వు చేసుకుంటావా? మరి ఇంతమంది యువకులు, యువతులందరూ ఎలా మేము నమ్మి మోసపోయినామని చెప్పి ఈరోజు కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముకొని 14 ఏళ్ళు శ్రీరామచంద్రుడు ఎట్లయితే వనవాసం అనుభవించిండో 14 సంవత్సరాలు కేసీఆర్ గారు కూడా ఉద్యమం చేసి, పిడికెడు మందితోటి ఉద్యమం చేసి తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలంగాణ ఎట్లుంటది, తెలంగాణ ఏమైందని చెప్పి రంగరించి